ఎత్తైన కొండలు, విస్తారమైన పచ్చని పొలాలు, మధ్యలో స్వచ్ఛమైన నదితో మణికట్టైన గ్రామం. అక్కడ జీవితం ప్రశాంతంగా సాగేది. ఈ గ్రామంలోనే అర్జున్ మరియు సురేష్ అనే ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుండే కలిసి పెరిగారు. వీరిద్దరూ వేర్వేరు స్వభావం కలిగిన వారు అయినా వారి మధ్య బలమైన అనుబంధం ఉంది. అర్జున్ తెలివైనవాడు, విజ్ఞానాన్ని ప్రేమించేవాడు. సురేష్ మాత్రం బలవంతుడు, ధైర్యసాహసాలకు మార్గదర్శకుడు. వీరిద్దరూ వారి తేడాలను అర్థం చేసుకుని ఒకరికోసం మరొకరు నిలబడేవారు. గ్రామ ఉత్సవం దగ్గర పడుతున్నది. పెద్దలు కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. అర్జున్కి జ్ఞానం ఉన్నది, కాని సురేష్ ధైర్యం మరియు గ్రామాన్ని రక్షించే శక్తి కలిగినవాడు. ఈ అంశం వారి మధ్య విభేదాన్ని తెచ్చింది. గ్రామం 2 వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం అర్జున్ను మద్దతుగా నిలిచింది, మరొక వర్గం సురేష్ను నాయకుడిగా కోరింది. కలిసిన గ్రామం ఇప్పుడు చీలిపోయింది. ఒక సాయంత్రం ఇద్దరూ నది ఒడ్డున కలిసి ఆకాశం చీకటి మబ్బుల కింద మిన్నంటినట్లుగా అనిపించింది. సురేష్ పిరికితనం అనుకుని అర్జున్ను విమర్శించాడు. అర్జున్ సమాధానం చెప్పేలోపే సురేష్ వెనక్కి తిరిగి నడవసాగాడు. ఏళ్ల తర్వాత అర్జున్ విన్నాడు సురేష్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని. వెంటనే అతని ఇంటికి వెళ్లాడు. కాని గర్వం నొప్పి వల్ల సురేష్ అర్జున్ను కలవడానికి నిరాకరించాడు. అర్జున్ నిస్సహాయంగా తలదించుకుని వెనుదిరిగాడు. సురేష్ ఇక లేడు. అర్జున్ చితాభస్మం ముందు నిలబడి కళ్లలో కన్నీరు పెట్టుకున్నాడు. నీవు ఎప్పటికీ నా సోదరుడివే అని మృదువుగా చెప్పాడు. కాని ఇప్పుడు ఆ మాటలకు అర్థం లేదు. గ్రామం కూడా ఈ అపార్థ బంధానికి సోకించింది.